రవిచంద్ర దీన్ని ఇంకొక లైన్ లో మనం ఆలోచిద్దాం. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడ్డ కొత్తలో ఫార్మాసిటీ ఏదైతే ఉందో ఆ ఫార్మాసిటీని రద్దు చేస్తున్నాం అంటూ రేవంత్ రెడ్డి ఒకనొక సందర్భంలో చెప్పడం జరిగింది. ఆ పాయింట్ ఎప్పుడైతే బయటికి రావడం జరిగిందో అక్కడ ఆ భూములు కొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు చాలా కీలకమైనటువంటి ఐఏఎస్లు అధికారులు వీళ్ళంతా ఉన్నారు, ఆనాడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఒక్కసారిగా ఉలిక్కి పడ్డది మాత్రం కనిపించింది, కొంతవరకు రాజకీయ వర్గాల్లో వినిపించింది, ఈవెన్ మీడియా సర్కిల్లో కూడా చాలా వరకు వినిపించినటువంటి సందర్భం. అంటే ఈ భూములకు రైతు బంధులు కూడా పడ్డ చరిత్ర ఉంది. సో ఎంక్వైరీ చేస్తే ఇవన్నీ ఒక పుట్టలుగా బయటకు వస్తాయి. బట్ ఇట్లాంటి నేపథ్యంలో మళ్ళీ ఆ ఫార్మాసిటీకి సంబంధించినటువంటి వెనక్కి పోవడమా, లేదంటే అక్కడ సోమేష్ కుమార్ వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద 25 ఎకరాల, వాళ్ళ బంధువుల పేరు మీద ఒక 100 ఎకరాల చాలా చిట్టా మొత్తం బయటకు వచ్చింది. బట్ ఈ చిట్టా వెనకాల అధికారులు మళ్ళీ ఉన్నారు. సో ఆ సిఎస్ గా ఉన్నటువంటి సోమేష్ కుమార్ ఒక అడుగైతే గనక ఆ హెచ్ఎండిఏకు సంబంధించినటువంటి ఐఏఎస్ అరవింద్, సో ఈయనను అంటే ఈ కార్యక్రమం అంతా ఒకటి చైన్ సిస్టమ్ పక్కాగా అనిపించింది. శివబాలకృష్ణ కీలకమైనటువంటి అధికారే, హెచ్ఎండిఏలో రేరాలో కూడా కీలకమైనటువంటి అధికారే ఉన్నాడు. సో ఈ భాగవతం అంతా, ఈ లెక్కలంతా ఎంత అవినీతి జరుగుండాలా, అసలు కేసీఆర్ ఎంచుకున్న విధానం ఏంటి, ఏం జరిగింది, రాష్ట్రం అప్పుల పాలైందా లేదంటే కొంతమంది అధికారులు ఆస్తులు కూడగొట్టుకున్నారా, ఈ అవినీతి ఈ అక్రమాలు ఈ ప్రభుత్వంలో బయటకు వస్తున్నాయి అనుకోవాలా? రవిచంద్ర ఎట్లా చూడాలి ఈ అంశాన్ని? అంటే గుమ్మడికాయ దొంగవరంటే భుజాలు జరుపుకున్నట్టు ఉందని చెప్పుకోవచ్చు. ఎక్కడైతే ఫార్మాసిటీని రద్దు చేస్తాం మరొక ప్రాంతానికి మారుస్తాం అనేసరికి వీళ్ళు, ఎందుకంటే ఫార్మాసిటీ ఎక్కడ పోతుందో తెలుసు, ఎక్కడ ఏర్పాటు చేస్తారో తెలుసు, ఎందుకంటే ఫైల్ కదిలించేది వీళ్ళే, భూసేకరణ చేసేది ఇదే ఐఏఎస్ ఆఫీసర్లు, ఫార్మాసిటీ దానికి సంబంధించిన వ్యవహారాలంతా చక్కదిద్దేది వీళ్ళే. కాబట్టి ముందు తెలుస్తుంది ఫలానా ఏరియాలో చేద్దాం సార్ అంటూ కేసీఆర్ని కావచ్చు, దాంతోపాటు అప్పుడు హెల్త్ మినిస్టర్ కావచ్చు, రకరకాలుగా ఈ విధంగా మొప్పి పెడుతుంటారు, వాళ్ళకి ఈ విధంగా చెప్తుంటారు. దాంతో ఐఏఎస్ అధికారులు, కొంతమంది ఐఏఎస్ అధికారులు అక్కడ భూసేకరణ చేపట్టడం అంటే వాళ్ళ సొంత భూములు కొనుక్కొని ఆ విధంగా ఫార్మాసిటీ ఏర్పాటు చేసుకున్నారు. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ఫార్మాసిటీని అక్కడి నుంచి తరలిస్తామనగానే వీళ్ళందరూ ఉలిక్కుపాటు గురయ్యారు. ఎందుకంటే మేము పదుల సంఖ్యలో 100 ఎకరాలు కొనుక్కున్నట్టుగా, 100 ఎకరాలు 10 సంఖ్యలో ఎకరాలు కొనుక్కున్నట్టుగా భూమి మళ్ళీ అక్కడ వాల్యూ లేకుండా పోతుంది, భవిష్యత్తులో వాల్యూ లేకుండా పోతుంది అనే విధంగా చూడొచ్చు. ఒక రెండే కోణాలు చూడొచ్చు, ఫార్మాసిటీ కావచ్చు, దాంతోపాటు 111 జీవో కావచ్చు. ఈ ప్రాంతాల్లో విలువైన ప్రాంతం గచ్చిబౌలి కావచ్చు, చాలా విలువైనటువంటి ప్రాంతం, గజాలే లక్షల్లో ఉంటుంది ఇక్కడ. అలాంటి ప్రాంతాల్లో ఎకరాలలో వీళ్ళు భూములు కొన్నారు, భూములు సేకరించుకున్నారు, ప్రైవేట్ గా భూములు, వీళ్ళ బంధువులు, వీళ్ళ బినామీలు, వీళ్ళ స్నేహితులు రకరకాల పేర్లతోటి, రకరకాల బినామీల పేర్లతోటి పెట్టుకున్నారని చెప్పవచ్చు. ఒక శివబాలకృష్ణ చూస్తే వాళ్ళ మేనల్లు, వాళ్ళ పేర్లు భరత్ కుమారు, భరణి కుమారు, శ్రీకుమారు, ఈ కుమారు త్రయం చేతుల్లో శివబాలకృష్ణ కొన్ని 100 ఎకరాలు పెట్టారు. అంటే ఆస్తులు మొత్తం వీళ్ళ పేరు మీద పెట్టారు, అంటే బినామీల పేరు పెట్టేశారు. వీటన్నింటినీ ఈ శివబాలకృష్ణ సంబంధించిన భరత్ కుమార్ కావచ్చు, భరణి కుమారు, శ్రీకుమారు, వీళ్ళకి సంబంధించిన అన్ని కూడా శివబాలకృష్ణ సోదరుడు శివ నవీన్ కుమార్ వ్యవహారాలు నడుపుతారు. ఆర్థిక లావాదేవీలు, ఎలా పెట్టుబడులు పెట్టాలి, ఎక్కడెక్కడ పెట్టాలి, భూములు ఎంత కొనాలి, దాంతోపాటు బంగారం ఎంత కొనాలి. ఎందుకంటే శివబాలకృష్ణ లాకర్లో, శివబాలకృష్ణ ఇంట్లో మొదటగా దొరికింది నగదు, సుమారు 1 కోటికి పైగా నగదు దొరికింది, బంగారం 2 కేజీలు, వెండి, దాంతోపాటు వజ్రాలు, ప్లాటినం ఫ్లాట్లు, ఓపెన్ ప్లాట్లు, దాంతోపాటు అపార్ట్మెంట్లో ఉన్నట్టు ఫ్లాట్లు, ఈ విధంగా దొరికినాయి. దాంతోపాటు బ్యాంకు బ్యాలెన్స్, బ్యాంకు లాకర్లు, విల్లాలు, రకరకాల భూములు, ఎకరాలు, ఈ విధంగా రకరకాలుగా అంటే డబ్బుని, ఆదాయాన్ని, ఆస్తిని, అంటే రిచ్ అంటే ఒక ధనవంతుడు ఏ విధంగా అయితే డబ్బులు దాస్తాడో, ఏ విధంగా అయితే డబ్బులు కూడబెడతాడో అన్ని రకాలుగా కూడబెట్టాడు. ఒక చంద్రమండలంలో ప్లాట్లు కొనడం మినహా ఈ భూభాగం మీద అన్ని ఏరియాలో వివిధ దేశాలు, నెక్స్ట్ వివిధ దేశాల్లో కూడా ఎక్కడెక్కడ ఉందన్న కోణాల్లో కూడా చూస్తున్నారు. ఎందుకంటే తెలంగాణలో కాకుండా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈయన భూమి సేకరణ చేశారు, అంటే విశాఖపట్నంలో ఈయన భూమి ఉంది, అంటే ఈ విధంగా ఈ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితులు ఏసీబీ అధికారులు ఈయనను వదలరు, ఈయన వెనకాలో ఈయనకు అందలం ఇచ్చినటువంటి అరవింద్ కుమార్ కూడా వదిలేయడానికి అవకాశాలు లేవని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఒక్క అరవింద్ కుమారే కాకుండా దీని వెనకాల్లో చాలా ఉన్నారు, ఎందుకంటే చాలా మంది ఉన్నారు. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఒక 2 ఎపిసోడ్లు అయిపోయినాయి. ఒక ఎపిసోడ్ శివ బాలకృష్ణ అండ్ ఈయన సోదరుడు రవిచంద్ర. ఇప్పటి వరకు మనం మాట్లాడేది కేవలం హైదరాబాద్ పరిధి మాత్రమే. హైదరాబాద్ లో మీరు చెప్తున్న గచ్చిబౌలియే గానీ, హైదరాబాద్ లో 111 జీవోయే గానీ, హైదరాబాద్ బియాండ్ ఆలోచిస్తే చాలా భారీ మొత్తంలో అవినీతి జరిగింది అంటూ కాళేశ్వరం ప్రాజెక్ట్ ని ప్రధానంగా తీసుకోవాలి. ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి 2 అధికారులని, ఏఎన్సీలను మొన్న సస్పెండ్ చేయడం, రాజీనామా చేయమంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఆదేశించడం జరిగిపోయింది. సింగరేణిలో జరిగినటువంటి అవినీతి ఏంటి, టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజ్లో జరిగినటువంటి అవినీతి ఏంటి, భూ కబ్జాల్లో జరిగినటువంటి అవినీతి ఏంటి, అసలు తెలంగాణలో ఏం జరిగింది, 10 ఏళ్ల తెలంగాణ ఎంత నష్టపోయింది, ప్రజల ముందు రావాల్సిన ఏంటి, ఈ ప్రభుత్వం చేయగలుగుతుందా, ఈ ప్రభుత్వాన్ని చేయనిస్తారా, ఏమైనా మళ్ళీ వేరే శక్తులు ఏమైనా వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేస్తాయనుకోవాలా, రేవంత్ రెడ్డి పోకడ ఎట్లా చూడాలి, ఓవరాల్గా ఈ క్రమం ఎట్లా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు? చాలా విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ముందు నుంచి కూడా వాస్తవంగా కొన్ని శతాబ్దాల నుంచి చూస్తే తెలంగాణ ప్రాంతం సమాజం పేద సమాజం, తెలంగాణలో ఉన్న వాళ్ళు పేదవాళ్ళు, కాకపోతే పాలించేట వాళ్ళు మాత్రం రిచ్ అని చెప్పుకోవచ్చు ఎప్పటికైనా. ఇప్పుడు జరిగేది కూడా అదే. పాలించే వాళ్ళంటే ఒక రాజకీయ నాయకులే కాదు, అందులో ఐఏఎస్లు కూడా అందులో భాగం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి చరిత్రలో కనుక చూస్తే 1937లో ప్రపంచంలోనే రిచెస్ట్ ధనవంతుడు ఎవరంటే నిజాం నవాబు అంటే ఇప్పుడు టైమ్స్ మ్యాగజైన్ కథనాలు అల్లింది. ఆ తర్వాత ఇప్పుడు కూడా అదే విధంగా చూస్తే మళ్ళీ 2037 నాటికి ఇదే ఐఏఎస్ అధికారులు ఇవే పాలకులు కూడా ధనవంతులు అవుతారు. అంటే తెలంగాణ సమాజం ముందు నుంచి కూడా సమాజం గ్రామీణ ప్రాంతాల్లో పేదవాళ్ళు ఉన్నప్పటికీ ఇలాంటి పాలకులు మాత్రం కొన్ని వందల ఎకరాలు ఈ విధంగా సహకరిస్తూ ఈ విధంగా ధనవంతులని చెప్పుకోవచ్చు. దీని మీద చాలా విచారణ చేయాల్సిన అవసరం ఉంది. సిఐడి కావచ్చు, ఏసీబీ కావచ్చు, చాలా విచారణ చేయాలి. ఇలాంటి అవినీతి అధికారులు కావచ్చు, కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, గతంలో ప్రభుత్వంలో పనిచేసినట్టుగా కీలకమైనట్టుగా వ్యక్తులు కావచ్చు, కీలకమైన రాజకీయ నాయకులు కావచ్చు, ఈ విధంగా అన్ని రకాలు కూడా విచారణ చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెడీ అయిందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఒకేసారి చేస్తే మాత్రం వాళ్ళ గురి తప్పుతుందన్న కోణంలో ఆలోచన చేస్తున్నట్టు సమాచారం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్కరిని కొడితే అందులో ఉన్న విషయాల్లో తేబడతాయి. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ అంశాలు వస్తాయి. ఎందుకంటే అందులో వ్యవసాయ భూములు కావచ్చు, వాళ్ళకున్నట్టుగా ఆస్తులు కావచ్చు, బయటకు తీయడం పెద్ద సమస్య కాదు, ఒక్కొక్కటిగా తీసుకురావాలి. దాంతోపాటు ముఖ్యంగా ఇక్కడి నుంచి మొదలు పెట్టారు. శివబాలకృష్ణ తర్వాత ఐఏఎస్ అధికారులను పెడతారు. గతంలో జగన్ కేసు ఏ తరహాలో కనిపిస్తుందో ఇప్పుడున్నట్టుగా శివబాలకృష్ణ కేసు కూడా అదే విధంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ముందు ఎపిసోడ్లో వీళ్ళు వస్తారు, గ్రూప్ 1 వాళ్ళు, ఆ తర్వాత ఐఏఎస్ అధికారులు వస్తారు, ఆ తర్వాత రాజకీయ నాయకులు వస్తారు, మంత్రులు వస్తారు, ఈ విధంగా రకరకాలుగా అందరూ వస్తారు. అందులో భాగంగా ఇవాళ ఏసీబీ కావచ్చు, రకరకాల ఇంటెలిజెన్స్ అంటే ఏంటి ఈ విధంగా విచారణ చేసేట్టుగా సంస్థలు కూడా చాలా బిజీ అవుతాయని చెప్పుకోవచ్చు. ఒక ఏడాది వరకు ఇదే ఎపిసోడ్ తోటి ముందుకెళ్తారు. దీంతో వేల కోట్లు కావచ్చు, దాంతోపాటు వందల ఎకరాలు కూడా బయటకు వచ్చేట్టుగా అవకాశాలు కూడా ఉన్నాయి. జనం కూడా అదే అంటున్నారు. ప్రజలు కూడా విచారణ చేయాలి, బయటకు రావాలి. ఎందుకంటే రేపటి భవిష్యత్తులో రేపటి తరానికి ఇప్పుడు పాలించేట్టుగా వాళ్ళకు కూడా కాస్త భయం ఉండాలి, కాస్త ఆలోచన ఉండాలన్న కోణంలో కూడా విచారణ చేయాలని పబ్లిక్ నుంచి కూడా వినిపిస్తుందని చెప్పుకోవచ్చు. అదే ఏదైతే జనం నుంచి డిమాండ్ ఉందో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా విచారణ చేసి బయట పెట్టకపోతే ఆయన కూడా అందరిలాగే, అందరూ ముఖ్యమంత్రులాగే ఈయన, అందరూ సీఎం లాగే, అందరు నాయకుల్లాగే ఈయన చెప్పుకోవచ్చు. మొత్తానికి మాత్రం ఈ ఎపిసోడ్ కొనసాగుతుంది, శివబాలకృష్ణ ఎపిసోడ్ కొనసాగుతుంది. ఆయన మరోసారి కూడా కస్టడీలో తీసుకోవాలన్న ఆలోచనతో ఉన్నారు. అంతేకాకుండా ఆయన తమ్ముడు శివన్ అమీర్ కుమార్ కూడా ఆయన కూడా చాలా జిత్తులమారుడు, ఆయన దగ్గరే ఎక్కువగా ఆస్తులున్నా, ఆయన కూడా చాలా ఇలాంటి ఆర్థిక వ్యవహారాలు నడపడంలో చాలా ఆరితేరినటువంటి వ్యక్తి శివన్ అమీర్ కుమార్ అన్న కోణంలో ఆయన కూడా కస్టడీ పిటిషన్ వేసింది నాంపల్లి కోర్టులో. ఏసీబీ నాంపల్లి కోర్టులో ఈ ఎపిసోడ్ నేను మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. బిఫోర్ దట్ ఒకసారి కోటేశ్వరరావు గారు